ఇది మస్తాన్ సేట్ పంపించాడు. ఇది రెడ్డి గారి అకౌంట్. ఇది నాయుడు గారి నజరానా. హాయ్ మునిబాయ్. వినోద్ బాబు రా రా రా. ఈ మున్నిబాయ్ ఎన్ని రోజులకు గుర్తొచ్చిందా? పెళ్లి కుదిరిందంట కదా, ఇక మొత్తం బొందేనా? అదేం లేదు, దాని దారి దాందే, దీని దారి దీందే. ఎంతైనా ఎమ్మెల్యే సాబ్ కొడుకువి కదా, ఏం చేసినా నడుస్తుంది. ఇంతకీ ఏం కావాలా? గెస్ట్ హౌస్ లో నా ఫ్రెండ్స్ కి బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాను. మంచి ఫిగర్ కావాలి. ఇప్పటిదాకా నేను చూడండి, మార్కెట్లోకి ఇంకా ఎంటర్ కాంది. కత్తిలాంటి ఫిగర్ ఉంది, కానీ బరువే సరిపోదు. ముందు ఫిగర్ ని చూపించు. నచ్చితే బరువు ఎంతైనా ఓకే. అది మాట అంటే. రే సరేక. ఏయ్ గిరాకొచ్చింది నాడు. ఏయ్ చెప్తుంటే నీ కాదు, లే లాగరా పదా. తాజా మాల్ ఓణి నీదే. సూపర్ ఫిగర్. రేటు కూడా డబల్. ఓకేనా? తీసుకెళ్ళు. బోని అన్నావు కదా, నువ్వే డెకరేట్ చేసి పంపించు. అలాగే, 15 గంటలో పెళ్లి కూతుర్ని చేసి పంపిస్తాను. ఓకే, గెస్ట్ హౌస్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. రేయ్ అక్క, ఖరీదైన బేరం, కాముగా వెళ్ళిరా. ఈ చీర కట్టుకో, ఈ పూలు పెట్టుకో. రాధా, 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 ఏమైంది? కళ ఏమైనా వచ్చిందా? కళ కాదండి, నిజంగానే నా బిడ్డ ఏదో ఆపదలో ఉంది. రాధా, నీకొచ్చింది ఒక కళ, ఒక పీడ కళ కాదండి. నాకు స్పష్టంగా కనిపించింది, అమ్మా అని అరిచిందండి. అయ్యో, అదంతా నీ భ్రమ, నిజం కాదు. కాదా? కానే కాదు. మన అర్చనకి ఎలాంటి ప్రమాదం రాదు. మరి నేను చూసింది? చూసింది కాదు, చూసేననుకున్నది కలలో. ఏమండి రాధా, అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. మన అర్చనకి ఏమీ కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు మనకెప్పుడూ అన్యాయం చేయడు. ప్రశాంతంగా పడుకో. నిజంగానే మన అమ్మాయికి ఏమీ కాదు కదండి? ఏమీ కాదు. దేవుడికి దండం పెట్టుకుని ప్రశాంతంగా పడుకో. స్వామి, నా బిడ్డకి ఎలాంటి ఆపద రాకుండా చూడు. ఏ దుర్మార్గుల చేతుల్లో పడకుండా రక్షించు స్వామి, రక్షించు.
హలో హలో మున్ని భాయ్. నువ్వా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? దందా గురించి మాట్లాడదామని. ఇంకేంటి మాట్లాడేది? రేట్ ఫిక్స్ చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇచ్చావులే, బోడి ముష్టి అడ్వాన్సు. అబే చూప్. మున్ని భాయ్ అరవకో. ఈ దందాలో నీకు నాలాంటి వాళ్ళు కావాలి. సరే చెప్పు. నేను అప్పగించిన అమ్మాయిని చూసావు కదా, పిల్ల కత్తి, ఇంకా పెళ్లిగాని గుంట. సిమ్లా యాపిల్ల మిసమిసలాడిపోతోంది. అందుకే కదా అంత రేట్ ఇచ్చుకొన్నాను. నువ్వు నాకు ఇచ్చిందెంతో, ఆ పిల్ల మీద నువ్వు సంపాదించేదెంతో తెలియనంత బేవకూఫుకాండి కాదు. అంటే నువ్వు ఇస్తానన్న 5 లక్షలు చాలదు, 10 లక్షలు కావాలి. ఖమోష్, నీకు ఆశ చాలా ఎక్కువైందిరా. లేదు మున్ని భాయ్, నేను సప్లై చేసిన మాల్ రేటు పెరిగింది. తన పేరు కూడా చెప్పలేని ఆమ్నేషియా పేషెంట్. అయిన వాళ్ళతో లొల్లి ఉండదు, పోలీసులతో రిస్క్ ఉండదు. నువ్వు కాదంటే చెప్పు, ఇదే దందా చేసేవాళ్ళు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు. మాల్ ఇప్పుడు నా దగ్గర ఉందిరా. నీ సీక్రెట్ ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. దోస్తీనా దుష్మనీనా డిసైడ్ చెయ్యి. ఠీకే. ఆ మాట అన్నావు, బాగుంది. 10 లక్షలు పంపించు. ఈసారి ఇంతకన్నా అందమైన అమ్మాయిల్ని సప్లై చేస్తా. ఓకేనా? చెప్పరా, ఎవరా మునిబాయ్? ఓల్డ్ సిటీలో అమ్మాయిలు దందా చేస్తుంది. స్వప్నాన్ని దానికి అమ్మేశాను సార్. రై, స్వప్నకేమైనా అయిందో నా చేతులతోనే నిన్ను మర్డర్ చేసి పారేస్తా. అప్పుడు చేయకున్నాడు. రెడీ అక్క, తీసుకెళ్ళండి. నడు. ముని భాయ్, స్వప్న ఎక్కడా? ఏ స్వప్న? రాజమండ్రి నుంచి వచ్చిన స్వప్న, కాకినాడ నుంచి వచ్చిన స్వప్న, పాలకొల్లు నుంచి వచ్చిన స్వప్న, లేక ఫతే దర్వాజా నుంచి వచ్చిన స్వప్న? ఏ స్వప్నమ్మా? బట్టల షాప్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారే ఆ స్వప్న. అబే చూప్. ఇద్దరు స్వప్న గిప్న కోయినాయి. జావ్. చెప్తావా లేదా? చెప్తుంటే నీకు కాదు, దమాక్ గన ఖరాబ్ అయిందా? స్వప్న లేదు, ఏం లేదు.
చెప్పు చెప్పు చెప్తా చెప్పు మా కాంపౌండర్ గారు నీకు అమ్మేసిన స్వప్న ఎక్కడ? చెప్తాను చెప్పు. ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో బ్యాచులర్ పార్టీ ఉందంటే పంపించాను. ఒరే వినోద్, మందు రెడీ, ముక్క రెడీ, మరి మూడోది ఎక్కడ్రా? తొందర ఎందుకు, వస్తూనే ఉంటుంది. బాస్ మందు దిగేలోగానే మజా చేయాలరా, అప్పుడే కంప్లీట్గా కిక్ ఎక్కుద్దిరా. బాసు, ఇంతకీ బుక్ చేసిన ఫిగర్ ఎలా ఉంటుంది? అర్బన్ ఫేసా, కంట్రీ ఫేసా? రేయ్, తినబోతు రుచెందుకురా? అదిగో రాణి వచ్చింది. ఖమోష్, అల్లరి చేసావా చంపేస్తా. కొత్త పోరి సార్, తెల్లారేదాకా పండగ చేసుకోండి. మీరు పండగ చేసుకోండి. బయట వెయిట్ చేస్తాం, అవసరమైతే పిలవండి. నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేసుకుంటా. ఓకే సాబ్. గట్లనే అన్న. కృష్ణ, ఫస్ట్ ఛాన్స్ నీకే. ఎంజాయ్. సారీ, నాకు ఇలాంటి అస్సలు ఇష్టం. ఓకే ఓకే, కూల్ కూల్. ఫ్రెండ్వి కదా అని ఆఫర్ చేశాను, కాదంటే నీ ఇష్టం. అయితే ఓకే, ఫస్ట్ నేనే వెళ్తా. ఎంజాయ్ బాసు, ఎంజాయ్. ఓకే, కొత్త ఫిగర్ అంట, బీ కేర్ఫుల్. మేనేజ్ చేసుకుంటా. ఎంజాయ్. కూల్ బేబీ కూల్. నీకోసం బోనెట్ డబ్బు ఖర్చు పెట్టాను.
నీలాగా చీకొట్టే ఆడదాన్ని లొంగ తీయటం నాకు పిచ్చ సాదా. Come on. ఏమైందిరా? ఏమైందిరా? ఒప్పుకోట్లేదా? చిరుత పుల్ల తిరగబడుతుంది. నీ మీద తిరగబడిందా? అవునా? సంగతి చూస్తా. పదరా, అంత చూద్దాం పదా. ఆగండి రేయ్. రాయ్ రేయ్ కృష్ణ తప్పుకోరా. తప్పురా. ఇష్టం లేని ఆడపిల్లని బలవంతం చేయడం చాలా పెద్ద తప్పు. పాప పుణ్యాల సంగతి నీకెందుకురా? జరుగు. రాయ్ నాకు తెలుసు కాబట్టి ఆపుతున్నాను రా. చూడు, ఆవిడ్ని మర్యాదగా వదిలేయండి. నువ్వు మధ్యలోకి రాకురా. Shut up! చూడమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పారిపో. కృష్ణ వదలరా. రేయ్, పారిపోతుందిరా. అవునా? నువ్వు తప్పుకోరా. ఇలా చేశావు? నువ్వు ఇలా మంచి ఫిగర్. బెస్ట్ ఫ్రెండ్స్ రా. ఏమండి, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఇదే. స్వప్న అనే అమ్మాయిని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు. ఓ, మీరు డాక్టర్ని. ఆమె నా పేషెంట్. డబ్బు కోసం కకృతిపడి మా కాంపౌండ్ రావుని అమ్మేశాడు. వాళ్ళు ఇక్కడికి పంపించారు. ఓ, ఆమెనా? అంటే మీరు చూసారా? ఐఎమ్ సారీ అండి. బ్యాచిలర్స్ పార్టీ అని ఆవిడ్ని బుక్ చేసుకుంది మా ఫ్రెండ్సే. కానీ నేను ఆవిడ్ని చూడకపోయినా నాకు అర్థమైంది ఆమె అలాంటిది కాదని. అందుకే నా ఫ్రెండ్స్ని ఆపి ఆమెని పారిపోమన్నాను. పారిపోయింది. అంటే స్వప్న కంగారు పడకండి, తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మై గాడ్, చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డోంట్ వరీ, ఆమె ఎంత దూరం వెళ్ళి ఉండదు. పదండి వెతుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం అండి, పదండి.